Dear people of God, greetings to you all in the matchless name of our Lord and Savior Jesus Christ. I am happy to be back to you to meditate on the topic Cross and a New Paradigm to Discipleship. సిలువ శిష్యత్వమునకు నూతన మాదిరి అనే అంశం గురించి ధ్యానం చేస్తాం, ప్రార్థన చేస్తాం. మా దేవ వాక్య ధ్యానంలో నీ కృప మాకు చెప్పి నీవే మా అందరితో మాట్లాడమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని యందు ప్రియమైన వారలారా, ఈస్టర్కు ముందటి రెండవ ఆదివారం ఇది. అంటే దిస్ ఈస్ ఎ ప్యాషన్ సండే, శ్రమల ఆదివారంగా ఈ ఆదివారాన్ని మనము ఆచరిస్తాం. సిలువ శ్రమలు మనలను ఒక నూతనమైన శిష్యత్వం వైపుకు నడిపించాలా? ఇది అత్యంత ప్రాముఖ్యమైనటువంటి ఒక సంగతి. ఇది మనం జ్ఞాపకం ఉంచుకోవలసిన విషయం. యేసుక్రీస్తు ప్రభుల వారి సిలువ శ్రమలు ఆనాడు అనేక మంది మారు మనస్సుకు కారణమైంది. ఆనాడు అనేక మంది, ఇట్ హెస్ బికమ్ అ సోర్స్ ఆఫ్ రిపెంటెన్స్ టు మెనీ పీపుల్ హూ హ్యావ్ డైరెక్ట్లీ సీన్ ద ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ ఆన్ క్రాస్. వారి మనస్సులు మారి వారందరూ కూడా శిష్యులుగా, యేసునాథునికి శిష్యులుగా మారటం కూడా మనం గమనిస్తాం. ఆది అపోస్తలిక సంఘం అట్లా వ్యాప్తి చెందింది. జీసస్ ప్యాషన్ ఆన్ క్రాస్ హెస్ రిఫ్లెక్టెడ్ on many people so that they have repented, they have changed their lives, they have turned to God and they have become disciples of Jesus Christ. అట్లాంటి పరిస్థితులు మనకు అనేకములు కనబడతాయి. మరి ఇస్సాకుకు కూడా ఇట్లాంటి ఒక శ్రమల అనుభవం కనబడింది. ఆదికాండం 26వ అధ్యాయంలో మనం చూస్తే శ్రమలు అనేకములు వచ్చిన, ఎక్కడికి పోతే అక్కడికి తరుముతున్నారు ఆయనను. నీళ్లు దొరకటం లేదు, ఆయన పశువులకు, వారికి, వారి ఇంటి పరివారానికి నీళ్లు దొరకటం లేదు. ఆ తర్వాత నీళ్ళు ఒక్కటే ఈ భాగంలో రాయబడింది, అత్యంత ప్రాముఖ్యమైన సంగతిగా. అండ్ వీ నో హౌ వాటర్ ఈజ్ వెరీ వెరీ ఎసెన్షియల్ టు ఆల్ ఆఫ్ అస్, హౌ వాటర్ ఈజ్ అ లైఫ్ లైన్, హౌ వాటర్ ఈజ్ అ లైఫ్ సోర్స్. వీ నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ వాటర్. ఆ నీటి చుక్క దొరకనీయకుండా ఇస్సాకును తరుముతున్నారు. పోతున్నాడు, ఆయన ప్రయాణమై పోతూనే ఉన్నాడు, ఎక్కడా నీళ్లు దొరకటం లేదు. ఆ సంగతులన్నీ కూడా మనకు ఆదికాండం 26వ అధ్యాయం 12వ వచనంలో నుండి మనకు కనబడతాయి. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించిన గనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. అతడు మిక్కిలి గొప్పవాడగుట వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చెను. అతనికి గొర్రెలు ఆస్తి, గొడ్ల ఆస్తియు, దాసులు గొప్ప సమూహము కలిగినందున ఫిలిష్తీయులు అతని యందు అసూయపడిరి. ఈ అసూయ ఇస్సాకు అనేక చోట్లకు తరమబడడానికి, ఎందుకు అసూయ, నేను ఎందుకు ఈ వచనం చదవాల్సి వచ్చిందనంటే, అసూయ పడటానికి కారణం ఏంది అనంటే, దేవుడు ఇస్సాకును దీవించిన పద్ధతి. ఇస్సాకు కూడా దేవునికి అట్టే విధేయత కలిగి ఉన్నాడు. ఇప్పుడు ఇస్సాకు అభివృద్ధి పొందిన తర్వాత చూడలేక, జనులు ఓర్చలేక అసూయపడి అతని తరిమేసి, అతని తండ్రి అయిన అబ్రహాము దినములలో అతని తండ్రి దాసులు త్రవ్విన బావులన్నిటినీ ఫిలిష్తీయులు మన్ను పోసి పూడ్చిరి. దే థాట్ ఇవన్నీ పశువులన్నీ ఎట్లా చచ్చిపోతాయి అని ఆలోచించి తింటారు. నీళ్ళు దొరకకుండా పోతే సస్తాయి కదా అని వాళ్ళ నాయన దవ్వించిన బావులన్నీ పూడ్చి చేసినారు మన్ను పోసి. అక్కడి నుండి ఆయన ప్రయాణమై పోయినాడు. ఎక్కడికి వెళ్ళిపోయినారు? గెరారు లోయలోకి పోయినాడు. గెరారు లోయకి పోతే అక్కడ కూడా త్రవ్వినారు. గెరారు లోయ వాసులందరూ కూడా అక్కడి నుండి తవ్వినారు. నీళ్లు తవ్వితే ఇది మాది అన్నారు, ఇంకొక బావి తవ్విన ఇది మాది అన్నారు, ఇంకొక బావి తవ్వి మాది అంటున్నా, ఇక్కడ నుండి ఎంత తరుముతున్నారు. ఆయన గమ్మున పోతూనే ఉన్నాడు. ఇంకా 20వ వచనంలో అప్పుడు గెరారు కాపురస్తులు ఇస్సాకు కాపురస్తుల జగడమాడి, నీరు మాదే పో అని అన్నారు. అప్పుడు దానికి షిత్నా అని పేరు పెట్టినాడు. ఇంకొక బావి తవ్వినారు, అది కూడా మాదే పో అని అన్నారు. మరి ఇంకొక బావి తవ్వినారు. అంతటా అబీమెలెకు అతని స్నేహితులు, ఆహుజతును, అతని సేనాధిపతి అయిన ఫిలోకును అందరూ గెరారు నుండి బయలుదేరి ఇస్సాకు దగ్గరికి వచ్చినారు. చివరిగా ఒక బావి తవ్వినాడు. ఆ బావి తవ్విన తర్వాత ఇంకా వాళ్ళు అడ్డం రాలేదు. అక్కడ అతనికి రెహబోతు అని పేరు పెట్టాడు. రెహబోతు అనే పేరుకి ఎడము కలుగజేసినాడు.
పేరు పెట్టినారు. నీళ్ళ కోసం ప్రయాసపడి 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 గొప్ప శ్రమలను అనుభవించి దేవునికి సాక్షిగా మరి ఇస్సాకు నుండి కదా ఇన్ని గొప్ప తెగలు బయలుదేరినాయి. శ్రమల వెనుక సుఖము దాగి ఉన్నదని మనము గ్రహించాలి. క్రీస్తు ప్రభుల వారి యొక్క శిల్వ శ్రమల వెనుక ఒక బృహత్తరమైన మహత్కార్యము, రక్షణ కార్యము దాగి ఉన్నది. చూసి ఆ సంగతులు మనము పౌలు శ్రమలు, ఇవన్నీ మనము ఇస్సాకు శ్రమలను మనం చూస్తే పౌలు కూడా ఈ పరిచర్యలో ఎంత శ్రమలను అనుభవిస్తారు. ఇవన్నీ చాలాసార్లు మనము చదువుతాం. వి సింప్లీ రీడ్ ఇట్. చదవడానికి చాలా సమయం పట్టదు. కొరింథీయులకు ఆయన 2వ పత్రిక రాస్తా 11వ అధ్యాయంలో తన శ్రమలన్నిటిని ఆయన రాస్తున్నాడు. 23వ వచనములో, వెర్రివాని వలె మాట్లాడుచున్నాను, నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను, మరి విశేషముగా ప్రయాసపడి తిని. క్రీస్తు ప్రభుల వారి పరిచర్యలో ఈ పరిచర్యను క్యారీ ఆన్ చేసేటప్పుడు ఎన్ని శ్రమల కోర్చినాడని రాసినాడు ఆయన. మరి విశేషముగా ప్రయాసపడి తిని, ఎక్కువ పర్యాయంలో చెరసాలలో ఉంటిని, అంటే జైల్లో వేసినారు ఆయనను. అపరిమితముగా దెబ్బలు తింటిని, లెక్కలేనన్ని దెబ్బలు కొట్టినారు ఆయనను. అనేక మార్లు ప్రాణాపాయంలో ఉంటిని, ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నాడు. యూదుల చేత 5 మారులు, 1 తక్కువ 40 దెబ్బలు, అంటే 195 దెబ్బలు తిన్నాడు, కొరడా దెబ్బలు. 3 బెత్తాలతో కొట్టినారు, ఒకసారి రాళ్లతో కొట్టినారు, 3 ఓడ పగిలి శ్రమ పడినాడు. ఒక రాత్రి ఒక పగలంతా సముద్రంలో ఉండిపోయినాడు. అనేక పర్యాయాలు ప్రయాణములలో, నదులలో, దొంగల వలనైన ఆపదలలో, స్వజనుల వలన ఆపద, అన్యజనుల వలన ఆపద, పట్టణములో ఆపద, అరణ్యములో ఆపద, సముద్రములో ఆపద, కపట సహోదరుల వలన ఆపద, ప్రయాణాలలో ఆపద. ఇన్ని ఆపదల గుండా ప్రయాణం చేసినాడు పౌలు. వారి శ్రమలతో పోల్చుకుంటే మనం అసలు శ్రమను అనుభవిస్తున్నాం. మనం నిమ్మలంగా చర్చలలో కూర్చొని ప్రార్థన చేస్తున్నాం. మనం అనుకుంటున్నాం ఇప్పుడు క్రైస్తవులను హింసిస్తున్నారు, క్రైస్తవులకు హింసలు పెడుతున్నారని మనం ఇప్పుడు అనుకుంటున్నాం. అప్పుడే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆరోహణం అయిపోయిన తర్వాత 1వ శతాబ్దంలోనే ఎన్నెన్నో శ్రమలకు వచ్చినారు వారు, దేవుని ప్రజలు, క్రైస్తవులుగా మారిన వారు, యేసునాథుని శిష్యులు. ఇప్పుడు నువ్వు నేను అనుభవించే శ్రమలు ఏపాటివి? అసలు మనం వాటితో పోల్చున్న మనం శ్రమలు అనుభవిస్తున్నామన్న మాట కూడా మనం ఉపయోగించకూడదు. అట్లాంటి శ్రమలు, ఆ శ్రమల గుండా వారు ప్రయాణం చేసినారు. ఒకవేళ ఈ ప్రస్తుత సమాజంలో పౌలు ఇక్కడ చెప్పినటువంటి ఇవన్నీ ఎవరైనా ఒక పాస్టర్ అనుభవిస్తే, జైలుకు పోతే, కొట్టబడితే, రాళ్లతో కొడితే, ఏమనుకుంటాం మనం? ఎవరు ఇటాడు, ఎట్టటోడు ఇతాడు అని అనుకుంటాం తప్ప ఆ శ్రమల వెనుక దాగి ఉన్నటువంటి ఒక బృహత్తరమైన ప్రణాళిక, ప్రక్రియ నరులెరుగరు. అది అర్థం చేసుకోవడానికి చాలా బ్రాడ్ మైండ్ ఉండాలి మనకు. ప్రతి శ్రమ వెనుక సుఖం దాగి ఉంటుందని మనము జ్ఞాపకం చేసుకోవాలా. యూ షుడ్ రిమెంబర్, యూ షుడ్ నో హౌ గాడ్ విల్ బ్రింగ్ అస్ అవుట్ ఆఫ్ డిఫికల్టీస్. యేసు స్వామి శిలువ శ్రమల వెనుక రక్షణ దాగి ఉంది. పౌలు అనుభవించిన ఈ శ్రమలన్నిటి వెనుక క్రైస్తవ సంఘ పునాదులు వేయబడినాయి. ఇప్పుడు ఇంత గొప్ప సంఘం విలసిల్లింది అని అంటే అర్థమేమి? ఇట్ ఈస్ ఆల్ ద బర్డన్స్ దట్ సెయింట్ పాల్ హ్యాస్ బోర్ ఆన్ హిమ్. ఆయన తన మీద మోపుకున్నటువంటి శ్రమలు, కష్టాలు, వీటన్నిటినీ దాటిన తర్వాత ఒక గొప్ప క్షేమం కలిగింది. ఏమిటంటే క్రీస్తు సంఘం, క్రీస్తు నామం పేరట అన్యజనులు అనేకులలో, అనేక అన్య దేశాలలో క్రీస్తు ప్రభుల వారి సువార్త సునాదం వినబడింది. అనేకులు క్రీస్తు వైపునకు మరలినారు. నేడు ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన ఒక వ్యవస్థగా క్రైస్తవ్యం నిలదొక్కుకోగలిగింది. ఈ నిలదొక్కుకోవటం వెనక ఏం దాగింది అంటే యేసునాథుని శిష్యులు అనుభవించిన శ్రమలు, ఒక కొత్త భావం ఈ శిలువ శ్రమలకు వారు ఇయ్యగలిగినారు. ఇది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి ప్రియమైనటువంటి వారలారా. తర్వాత యేసుక్రీస్తు ప్రభుల వారు శ్రమలలో నుండి విడుదల, శిష్యత్వము, శిష్యుడుగా మారుట, ఇది మనం చూస్తాం. గుడ్డి బర్తలోమైన గురించినటువంటి ఉపమానం
మనకి ఇవ్వబడింది మార్కు సువార్త 10వ అధ్యాయంలో. గుడ్డి బర్తలోమయి, దావీదు కుమారుడా కరుణించు కరుణించు కేకలేస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ కేకలు వినిపోయి అతని కళ్ళను స్వస్థత చేసినాడు. ఆఫ్టర్ అ మిరక్కలస్ యాక్ట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, గొప్ప శిష్యుడుగా బర్తలోమయి మారినాడు. బర్తలోమయి పేరిట ఇప్పుడు ఎన్ని సంఘాలు వెలిసినాయి. శిష్యత్వము, ఆయనకు శిష్యులుగా ఉండుట, శిష్యత్వం చేయుట భారముతో కూడిన బాధ్యత. ఇట్ ఈస్ నాట్ జస్ట్ సింప్లీ టు సిట్ ఇన్ ద చర్చ్, టు ప్రే, టు సింగ్ సాంగ్స్, టు రీడ్ ద బైబిల్. ఇది కాదు డిసైపుల్షిప్. ఇది శిష్యత్వం కాదు. క్రీస్తు కొరకు మీ ప్రాణములను సైతము అర్పించగలిగిన తాకత్తు, ధైర్యం మనలో ఉండాలా. అట్లాంటి బ్రహ్మాండమైన పరిచర్య చేసిన వారు నాటి ఘనులు ఆయన శిష్యులు. ఈ బర్తలోమయి స్వస్థత పొందుతున్నాడు, ఆయనకు శిష్యుడిగా మారుతున్నాడు. ఆయన అనుభవించిన శ్రమ, గుడ్డివాడుగా ఎంతో శ్రమ అనుభవించుంటాడు. లిటరల్గా అసలు ఒక వారం రోజులు కళ్ళు మూసుకొని కళ్ళే తెరవకుండా ట్రై చేయండి, హౌ యువర్ లైఫ్ విల్ బీ. ఇంత శ్రమలో, శారీరక శ్రమలో నుంచి తర్వాత సామాజిక శ్రమ అనుభవిస్తున్నాడు ఆయన. ఈ శ్రమలో నుంచి క్రీస్తు ప్రభుల వారి సహాయంతో బయటపడి దీవెన నొంది బృహత్తరమైన పరిచర్య చేసిన బర్తలోమయి ఆయన గొప్ప శిష్యుడిగా మారినాడు. ఆయన శిష్యులుగా ఉండుట ధన్యకరమైన జీవితము. ఆయనకు శిష్యత్వం చేయటం ఆశీర్వాదదాయకము. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు సదాకాలం మనకు దయచేయనుగాక. ఆమెను ప్రార్థన చేస్తాం. మా దేవ, వాక్యం కొరకు స్తోత్రం. వినిన ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి. అనారోగ్యంతో ఉన్నవారిని మీ గాయపడిన స్థలంతో ముట్టి పూర్ణ స్వస్థతనేయండి. దీర్ఘకాలిక జబ్బుల చేత పీడింపబడే వారికి స్వస్థతనేయండి. మరలా మేము వాక్యం ధ్యానించడానికి నీ మేలు నీవే మాకు ఇమ్మనేస్తున్నామని వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్. త్రియక దేవుని నిత్యం మీకు తోడుగుండుగాక. ఆమెన్.